ఎన్టీ రామారావు తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు చేశారు. తాను పోషించని పాత్ర అంటూ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎన్టీఆర్‌కి తీరని కోరిక ఒకటి మాత్రం అలానే ఉండిపోయిందట. ఈలోపు రాజకీయంగా బిజీ అయ్యారు. కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. దీంతో ఆ కోరిక అలానే ఉండిపోయింది. మరి ఇంతకీ ఆ పాత్ర ఏంటి? ఆ సినిమా ఏమిటి? అనేది చూస్తే జానపద సినిమాల్లో మాయల మరాఠీ పాత్రకు చాలా ప్రయారిటీ ఉంటుంది. విలనిజం ఉన్న రోల్ అది. బాలనాగమ్మ కథలో మాయల మరాఠీ పాత్ర పోషించాలనేది ఎన్టీఆర్ కోరిక. అయితే ఆ సినిమాలో ఆయన ముందే నటించారు. వేదాంతం రాఘవయ్య 1989లోనే బాలనాగమ్మ మూవీని రూపొందించారు. ఎన్టీఆర్, అంజలీదేవి, ఎస్వీఆర్ ఇందులో నటించారు. ఇందులో బాలనాగమ్మగా అంజలీదేవి నటించగా ఎన్టీఆర్ కార్యవర్ధి పాత్రలో నటించారు. ఓ రకంగా ఆయనది హీరో పాత్ర. ఇక అసలైన మాయల మరాఠీ పాత్రలో ఎస్వి రంగారావు నటించారు. అందులో ఎస్వి రంగారావు వేషధారణ, ఆయన నటన చూసి ముగ్ధుడయ్యాడు రామారావు. అప్పటి నుంచి అలాంటి పాత్ర తాను పోషించాలని మనసులో ఉండిపోయిందట. దాదాపు 30 ఏళ్ల తర్వాత తన మనసులో మాట బయటపెట్టారు ఎన్టీఆర్. అది కూడా సీఎం అయ్యాక. సంగీతం శ్రీనివాస్తో ఈ విషయం చెప్పాడట.